ఇప్పటికీ హెచ్చరిస్తున్నాము. రేవంత్ రెడ్డి నిన్న అక్కడ ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరిస్తాడు, ఇక్కడేమో వీళ్ళు ప్రెస్ మీట్ పెడతారు. ఇదంతా కుట్రపూరితంగా జరుగుతుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తెలంగాణ చేసుకున్న దురదృష్టము. ఇంతకుముందు కేసీఆర్ ని మనం తిట్టుకున్నాము, వారు కూల్చిండు, కానీ వీడు కాలుస్తున్నాడు, తెలంగాణ సమాజాన్ని కాలుస్తున్నాడు, తెలంగాణ మొత్తాన్ని కాలుస్తున్నాడు. కావున పారా హుషారు తెలంగాణ ప్రజలారా, ఈరోజు తెలంగాణలో మళ్ళీ ఇంకో ఉద్యమం నిర్మించాల్సిన ఆవశ్యకత లేదా అవసరం ఉంది. సందు దొరికినప్పుడల్లా, అవకాశం వచ్చినప్పుడల్లా చంద్రబాబుని భుజానెత్తుకొని చంద్రబాబు తపస్సు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కొన్ని రోజులైతే చంద్రబాబు విగ్రహాలు ఇక్కడికి వస్తాయి, కొన్ని రోజులైతే పవన్ కళ్యాణ్ విగ్రహాలు కూడా ఇక్కడికి వస్తాయి. నీ కిరాయి బ్యాచ్ ఏదైతే ఉందో, నీ ఏదో పెంపుడు కుత్తలు ఒక 5-6 మందిని పట్టుకొని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తా, ఇక్కడ రుబాబ్ జలాయిస్తా, ప్రతాపం జలాయిస్తారు అంటే తెలంగాణ అమరవీరుల ఆత్మ శాంతించదు. తెలంగాణ అమరవీరులు వాళ్ళతో పాటు ఉద్యమకారులంతా కూడా నిన్ను తరిమి కొడతాము. ఇప్పటి వరకు మా సహనాన్ని పరీక్షిస్తున్నావు.